హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లలితాంబిక. మరో టేస్టీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి. పనసకాయ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈరోజు. ఇదిగోండి, ఇవి కూర పనసకాయలండి, ఇప్పుడే తెచ్చారండి. ఇప్పుడు మనం వీటిని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. నైఫ్కి లేదా కత్తిపీటకి మీరు దేంతో కట్ చేస్తున్నారో దానికి ఆయిల్ అయితే రాసుకోవాలండి. అలాగే మన హ్యాండ్స్కి కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. రాసుకున్నాక చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఆయిల్ రాసుకోకపోతే కొంచెం జిగురుగా ఉండి అతుక్కుపోతూ ఉంటుందండి చేతికి. పనసకాయ స్కిన్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా అయితే కట్ చేయాలండి. చూపించిన విధంగా కట్ చేసుకున్నాక పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న పీసెస్ని సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలండి. సాల్ట్ వాటర్లో వేయడం వల్ల ముక్కలు అయితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి. ఇప్పుడు మనం బిర్యానీకి అయితే రైస్ అయితే నానబెట్టుకోవాలండి. నేనైతే 2 గ్లాసుల రైస్ అయితే వేసుకుంటున్నానండి. రైస్ని అయితే బాగా వాష్ చేసి 1 అవర్ పాటు నానబెట్టాలండి. దీంట్లో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న పనసకాయ ముక్కల్ని వాష్ చేసి ఒక కడాయిలో వేసుకోవాలండి. ముక్కలు ములిగేంత వరకు వాటర్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకుని 60 to 70% వరకు బాయిల్ అయితే చేసుకోవాలండి. మిగిలిన 30% మనం కర్రీ కుక్ చేసినప్పుడు బాయిల్ అవుతుందండి. కర్రీ మెజర్మెంట్ అయితే 1/2 కేజీ పనసకాయ ముక్కలకి 1/2 కేజీ బిర్యానీ రైస్ అయితే సరిపోతుందండి. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఒక 50 గ్రామ్స్ రైస్ అయితే తగ్గించుకోండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న పనసకాయ ముక్కల్లో 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు, అలాగే సరిపడగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 కప్పు పెరుగు, 1 చెక్క నిమ్మరసం వేసి బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని ఒక పావు గంట పాటు మూత పెట్టి పక్కన అయితే పెట్టాలండి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకున్నామండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ని బాయిల్ చేసుకోవడానికి 2 నుంచి 3 లీటర్ల వరకు వాటర్ అయితే పడుతుందండి. దీనిలో కట్ చేసుకున్న 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చి, అలాగే హోల్ బిర్యానీ మసాలాలు, కొత్తిమీర, కొంచెం పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసి వాటర్ని అయితే బాగా మరిగించాలండి. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలండి. రైస్ వేసాక 1 చెక్క నిమ్మరసం అయితే వేసుకోవాలండి. ఈ రైస్ బాయిల్ అయ్యేలోపు మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. పాన్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలాలు వేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న 3 లేదా 4 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. అలాగే 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం జీడిపప్పు అయితే వేసుకోవాలండి. అలాగే కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఆ క్లిప్ కొంచెం మిస్ అయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాక ఇప్పుడు 2 టమాటాలు పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ పైకి తేలేంత వరకు టమాటాస్ పేస్ట్ని అయితే వేయించుకోవాలండి.
ఇప్పుడు ఆయిల్ కొంచెం పైకి తేలాక ఉడకబెట్టుకున్న బఠానీలను అయితే వేసుకోవాలండి. వేసి బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పనసకాయ ముక్కలను అయితే వేసుకోవాలండి. బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలండి కొన్ని. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ చూసుకుని అయితే వేసుకోండి. ఆల్రెడీ పనసకాయ ముక్కల్లో వేసిన మనని కొంచెం చూసుకుని అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక పావు గంట పాటు మగ్గించాలండి. మగ్గించుకున్నాక మనకి ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని 70% కుక్ అయిన రైస్ని ఫస్ట్ లేయర్గా వేసుకోవాలండి. ఇప్పుడు సెకండ్ లేయర్గా 80% కుక్ అయిన రైస్ని అయితే వేసుకోవాలండి. ఇప్పుడు రిమైనింగ్ రైస్ మొత్తం అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అయితే రైస్ పైన వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వాటర్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు రైస్ అనేది డ్రై అవ్వకుండా టిష్యూ పేపర్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ని అయితే స్ప్రింకిల్ చేసుకోవాలండి. వాటర్ స్ప్రింకిల్ చేసుకున్నాక లిడ్ అనేది టైట్గా అయితే పెట్టండి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే దమ్ చేసుకోవాలండి. ఇప్పుడు 15 మినిట్స్ కుక్ అయ్యాక టిష్యూ అనేది తీసేసుకోవాలండి. టిష్యూ తీసేసుకుని వాటర్ ఉన్నదా లేదా అని చెక్ చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు పక్కన అయితే పెట్టుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత మూత తీయాలండి. ఇప్పుడు ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుందండి. చూసారండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో, కర్రీ కూడా చాలా బాగా వచ్చిందండి. పీస్ అనేది చాలా బాగా బాయిల్ అయిందండి. మనం దీన్ని రైతాతో అయితే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి టేస్టీ రెసిపీ పనసకాయ బిర్యానీ. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.